ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. మరి ఈరోజు పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు రాషద్ ఖాన్ గారు, అంజద్ గారు, మునీర్ గారు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ గారు, మోసిన్ గారు, పాషా గారు, ఉమర్ గారు, మిగతా మిత్రులకు అందరికీ నమస్కారం. మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఈరోజు పత్రికా సమావేశం ద్వారా తెలియజేసుకుంటున్నటువంటి సందర్భం ఏంటంటే, మనందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు వారి ఆదేశానుసారము ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా రేషన్ కార్డులకు నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉంటుంది. ప్రజలు ఎక్కడ కూడా భయాందోళనకు గురి కాకుండా మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు రేషన్ కార్డు లేదు, గత 10 ఏళ్ళకెళ్ళి ఎక్కడ కూడా గత ప్రభుత్వం నిరుపేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా నిరుపేదలకు రేషన్ కార్డులు ఎవరికి కూడా అందలేదు అనే విధంగా అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ నిరంతర ప్రక్రియను ప్రజలు గమనించి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మీ గ్రామాల లోపల గ్రామ సభల ద్వారా మరియు మున్సిపాలిటీలో వార్డు సభల ద్వారా మున్సిపాలిటీ నుంచి మీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఇంద్రమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇది ప్రభుత్వం ఉన్నన్ని రోజులు నిరంతర ప్రక్రియగా నడుస్తుంది. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా భయాందోళనలకు గురి కాకుండా ప్రజాప్రభుత్వం ప్రజల కొరకే ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఇచ్చినటువంటి తేదీలు సమయాన్ని మీరందరూ ఉపయోగించుకొని అందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రక్రియను ఉపయోగించుకొని మీరందరూ రేషన్ కార్డులు తీసుకోవాలి. మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ద్వారా ఆదేశానుసారము మీరందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అందుబాటులో ప్రజలకు ఉండి ఈ ప్రక్రియను మీరందరూ మీ సమక్షంలో కొనసాగించాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ सूचना इस्ता हूँ. मुसलमान पूरे महबूब नगर के शुक्रिया अदा करते हैं, क्योंकि हम 10 साल से देख रहे हैं टीआरएस की हुकूमत में खाली बोले मर कुछ काम नहीं करे. ओपन बात है ये कि कई मुसलमानों खाली बोलना, झूठ बोलना, वो करता हूँ ये करता हूँ बोल के एमएलए हमारे एक्स मिनिस्टर साहब कुछ भी नहीं करे. हालांकि हमारे मोती नगर को भी खबरस्तान के ज़मीन दे तो मुल्क के भी नहीं दिए उन्होंने, और ईदगाह को भी पैसे दे तो मुल्क के भी उन्होंने नहीं दिए, अलॉटमेंट नहीं करे, खाली बातांज करे. मर हम क्या है बोले तो अब हमारे एनएम श्रीनिवासरेड्डी साहब का हम शुक्रिया क्यों अदा कर रहे हैं बोले तो आज तक महबूब नगर में 1 साल में इतना डेवलपमेंट हुआ के, और म्यूनसिपाल्टी से लेके भी पूरा कॉन्स्टिट्यूंसी तक हम शुक्रिया अदा करते हैं साहब का. और वैसे ही मुसलमानों के आज जो राशन कार्ड्स भी जो आ रहे हैं और वो इंदिरा के घर भी जो आ रहे हैं ये कंटिन्यू रहते हैं इंशाल्लाह. और हम इसमें हमारे ईदगाह को भी करीब 50 लाख रुपए हमारे एनएम श्रीनिवासरेड्डी साहब रखे हैं, और हमारे ख़ास तौर पे मोती मस्जिद के लिए 50 लाख रुपए दिए. इससे पहले 10 बार आके गए हमारे एक्स मिनिस्टर साहब मोती मस्जिद में, मर चारने भी नहीं दिए. हमारे आज ये खुशी है कि मोती नगर वालों की तरफ से क्या 50 लाख रुपया जब एनएम श्रीनिवासरेड्डी साहब दिए मस्जिद में कमेटी हॉल बना लियो, कुछ भी बना लियो बोल के, हम उनको तहे दिल से शुक्रिया अदा करते हैं. और ये खाली ये जो गए सो गवर्नमेंट जो टीआरएस की है ना, खाली बातों की थी मगर काम की नहीं थी. ये जो 1 साल में जो काम जो बता रहे ना हमारे एनएम श्रीनिवासरेड्डी साहब मुसलमानों के लिए, हम ख़ास तौर पर उनको
और शुक्रिया अदा करते हैं दिल से पूरे महबूब नगर के जितने भी मुसलमान भाइयाँ और बहना और बुजुर्ग लोगों की तरफ से भी मैं शुक्रिया अदा करता हूँ एनएम सिन्हा सेठी साहब का। आज तक कौन भी 45 करोड़ रुपए नहीं दिए महबूब नगर को मुसलमानों के लिए, हर चीज़ को डेवलपमेंट के लिए, ख़ास तौर पे हम तहे दिल से अस्सलाम वालेकुम। मीडिया के सभी ज़िम्मेदारों को और मेरे साथी इसमें आज शामिल हुए सिराज कादरी साहब, डीसी सेक्रेटरी साहब और मेरे साथी काउंसलर्स और मीडिया के ज़िम्मेदारों को मैं खैर मकदम करता हूं। आज बड़ी खुशी की बात है, शहर महबूब नगर में हमारे हरदिल अज़ीज़ जनाब एनएम सिन्हा सेठी साहब की नुमाइंदगी पर सीएम साहब को नुमाइंदगी किया करे थे माइनॉरिटी के लिए ख़ासकर, जिसमें इस नुमाइंदगी पर हमारे हरदिल अज़ीज़ सीएम साहब बड़ा दिल रखकर आज हमारे शहर महबूब नगर पर 45 करोड़ की लागत से अक़लियतों के लिए, मिसाल के तौर पर शादी खाना, ख़बरस्तान, कम्युनिटी हॉल्स, टेलरिंग सेंटर्स, ख़बरस्तानों के कंपाउंड वॉल्स और वगैरह वगैरह 45 करोड़ की लागत से जो है सुना ये जियो आया है। मैं ये जियो का भी बता रहा हूँ आप लोगों को। जियो नंबर 84 21 तारीख 10वें महीना 2024 ये जियो अमल में आया है। बड़ी खुशी की बात है, 45 करोड़ से हमारे सीएम साहब ने जो हमारे महबूब नगर पर एनएम सिन्हा साहब के नुमाइंदगी पर जो दिए हैं, मैं सीएम साहब का और हमारे हरदिल अज़ीज़ एनएम सिन्हा साहब का मैं दिल की गहराइयों से मैं मुकाबिल मुबारकबाद देता हूं। और साथ ही साथ इसमें हमारे को दूसरे भी और जैसे मिसाल के तौर पर एक्सटेंशन डेवलपमेंट वर्क ईदगाह का भी है, इसमें ईदगाह का रैम्प का भी है और हमारे एडिशनल और एक वर्क कॉम्प्लेक्स पर जो सो एडिशनल रूम्स का भी एक 50 करोड़ 50 लाख के लागत से एक बनाया गया है, सैंक्शन हुआ है। और साथ ही साथ ख़बरस्तानों के लिए 30 लाख की तरफ से ख़बरस्तानों के पे रखा गया है। और इसके साथ ही आशिर खाना, पुराने गांव का आशिर खानों के लिए 10 लाख की लागत से जो है ना वो डेवलपमेंट करने के लिए रखा है। इसी तरह बोलने बैठे तो बहुत है, इसमें 45 करोड़ है, 45 करोड़ की लागत से। गुज़िश्ता भी देखें हम, आइंदा अगले 8 साल 10 साल के हुकूमत में गए 25 लाख 50 लाख देकर जो है सुना 25 से 50 मरतबा बोले हैं फलाने जगह दिए हैं फलाने जगह, लेकिन कोई काम नहीं हुआ। एक साल के अंदर हमारे एनएम सिन्हा सेठी साहब की नुमाइंदगी पर 45 करोड़ की लागत से शहर महबूब नगर का डेवलपमेंट के लिए शादी खाना के, चाहे शादी खाना होंगे, चाहे कम्युनिटी हॉल्स रहेंगे, हाँ, माइनॉरिटी वर्किंग वुमेन माइनस हॉस्टल के लिए, ट्रेनिंग सेंटर्स के लिए, स्विंग टेलरिंग स्टिचिंग और सेंटर्स के लिए 35 लाख के लिए, हर एक साल के अंदर इतने जो 45 लाख लाए, 45 करोड़ की लागत से बनाए हैं, बहुत ही बड़ी खुशी की बात है। मैं शहरियाने महबूब नगर की तरफ से मैं हमारे सीएम साहब को और हमारे हरदिल अज़ीज़ यहाँ के लोकल एमएलए साहब, हमारे एनएम सिन्हा मकामी एमएलए एनएम सिन्हा साहब को मैं तहे दिल की गहराइयों से मैं शहर महबूब नगर के अवाम की तरफ से, मैं मुस्लिमों अक़लियतों की तरफ से मैं मुबारकबाद देता हूँ। और हमारे डिप्टी सीएम साहब का भी, और साथ ही साथ हमारे इंचार्ज मिनिस्टर और हमारे एमएलए साहब और माइनॉरिटी चेयरमैन साहब हमारे उबैदुल्लाह कोतवाल साहब का भी मैं दिल की गहराइयों से मैं शुक्रगुजार हूँ।